సమాజంలో ఆకలితో ఉన్నవారు ఎవరైనా సరే వారికి సమయానికి పట్టెడు అన్నం పెట్టి కడుపు నింపాలని లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆదేశాల మేరకు నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ మరియు అన్ని అనుబంధ క్లబ్ల ఆధ్వర్యంలో దాతల సహకారంతో నిర్వహించబడుతున్న రోగుల సహాయకుల ఉచిత అల్పాహార పంపిణీ కార్యక్రమం 28వ రోజుకు చేరుకుంది. సామాజికం, రాజకీయం, ఆధ్యాత్మికం, ఉద్యోగం, దివ్యాంగ సేవా రంగాలలో విశిష్టమైన సేవలందిస్తున్న లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ కొల్ల సైదులు ముదిరాజ్ జయ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా 28వ రోజు ఉచిత అల్పాహార పంపిణీ కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ ఎనగండ్ల లింగయ్యం, సీనియర్ లైన్ లీడర్ మాషెట్టి డైమండ్ శ్రీనివాస్, డీసీ సింగురాంబాబు, డీసీ సీనియర్ లైన్ లీడర్స్ ఏచూరి మురహరి, భాగ్యలక్ష్మి దంపతులు, దివ్యాంగ క్లబ్ అధ్యక్షులు దిద్దకుంట్ల శంకర్ రెడ్డి, గట్టు వెంకటేశ్వర్లు, ఐతగాని సైదులు, మిగతా లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. రావమ్మ చెల్లెమ్మ, ఈ రోజు ఎంతో మంచి రోజమ్మా. రావమ్మ రావమ్మ చెల్లెమ్మ, ఈ రోజు ఎంతో మంచి రోజమ్మా. నీకు నాకు అండ ఓయమ్మ, లయన్స్ క్లబ్ సేవలే మాయమ్మ. నీకు నాకు అండ ఓయమ్మ, లయన్స్ క్లబ్ సేవలే మాయమ్మ. రావమ్మ రావమ్మ చెల్లెమ్మ, ఈ రోజు ఎంతో మంచి రోజమ్మా. నీకు నాకు అండ ఓయమ్మ, లయన్స్ క్లబ్ సేవలే మాయమ్మ. బిక్కి మనము నొప్పి రోగంతో ఆసుపత్రులల్లా అనాథలైపోతే వచ్చేటోళ్ళు లేరు, పోయేటోళ్ళు లేరు, మందలించే మనిషి మనకు కానారాడు. ఈనాటి మీల్స్ ఆన్ వీల్స్ కార్యక్రమం 28వ రోజుకు చేరుకుంది. ఈరోజు దాతగా నేనే రావడం జరిగింది. నా పెళ్లి రోజు సందర్భంగా 33వ పెళ్లి రోజు సందర్భంగా ఈరోజు దాతృత్వం వహించడం జరిగింది. మా మేడం గారు లేరు, హైదరాబాద్లో ఉన్నారు. నేను ఒక్కనే వచ్చినందుకు ఎవరు ఏమీ అనుకోవద్దు, ఎందుకంటే మేడం రాలేదని చెప్పేసి బాధపడుతున్నామని చెప్పేసి అంటున్నారు. అందరూ కూడా నాకు ఉదయం నుంచి చాలామంది మెసేజ్ పెడతా ఉన్నారు. వారందరికీ కూడా రిప్లై చేయలేకపోయాను. అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇలాంటి కార్యక్రమానికి అందరూ కూడా ఈ విధంగా అందరూ రావాలని చెప్పేసి కోరుకుంటూ లాంగ్ లీవ్ లైనిజం. ఈరోజు 28వ రోజు చేరింది. మరి ఈరోజు దాతగా కోళ్ళ సైదులు పుణ్య దంపతులు 33వ సంవత్సర శుభాకాంక్షలు. నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతోటి ఎన్నో సేవలు చేస్తూ ఉన్నారు. అమ్మవారి టెంపుల్, అలాగే శివాలయం, ఇంకా ముందుగా మంచి సేవలు అందించి మంచి మంచి భక్తులను తీసుకొచ్చి ఇలాంటి పునర్నిర్మాణం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని క్లబ్ల సహకారంతో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. నేటి దాత కోళ్ళ సైదులు గారు, ఈరోజు శ్రీమతి శ్రీ కోళ్ళ సైదులు జయ పెళ్లి రోజు, వారు దాతృత్వం వహించడం జరిగింది. పెళ్లి రోజు శుభాకాంక్షలు మరియు ఆశీస్సులు. మిర్యాలగూడ గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ నందు 28 రోజుల నుంచి నిశ్చిత ఉచిత అల్పాహారం చేయడం జరుగుతుంది. దీనికి ఈరోజు దాతృత్వం వహించినటువంటి కోళ్ళ సైదులు జయ గారి పెళ్లి రోజు సందర్భంగా వారు దాతృత్వం వహించారు. వారికి మెనీ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అన్నయ్య. ఇలాంటి పెళ్లి రోజులు ఇంకా ఎన్నో జరుపుకోవాలని, 33 కాదు 100 సంవత్సరాలు ఇలాగే జరుపుకోవాలని కోరుకుంటూ మీ ప్రియతమ తమ్ముడు గట్టు ఫ్యామిలీ అలాగే సైదులన్నయ్య ఇంకా ఎన్నో కార్యక్రమాలు, గుడి నిర్మాణాలు కానీ, మన శివాలయంలో కానీ ఎక్కడైనా సరే చాలా ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్న చాలా ముందున్నాడు. చాలా హ్యాట్సప్. లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ప్రభుత్వ హాస్పిటల్లో వచ్చే రోగుల సహాయకులకు నిత్య ఉచిత అల్పాహార కార్యక్రమం ఈరోజు 28వ రోజు 2వ దఫాలో వచ్చింది. ఈరోజు శ్రీమతి అండ్ శ్రీ కోళ్ళ సైదులు జయ గారి పెళ్లి రోజు సందర్భంగా వారి దాతృత్వంతో ఈరోజు అల్పాహార వితరణ జరుగుతుంది. పెళ్లి రోజు శుభాకాంక్షలు జయ కోళ్ళ సైదులు గారికి. వారు ఎన్నో పెళ్లి రోజులు చేసుకొని 100 పెళ్లి రోజులు చేసుకోవాలని మా కోరిక. దినదిన అభివృద్ధి చెందుతూ ఆరోగ్యంతో సుఖ సంతోషాలతో వారు వర్ధిల్లాలని, ఇలాంటి బీద ప్రజలకు ఇంకా ఎన్నో అన్నదానాలు చేయాలని కోరుకుంటున్నాం. నమస్కారాలు. ఇవాళ ఎంతో సుదినం.
ఎందుకయ్యా అంటే మన జెర్సీ కారు అయినటువంటి కోల సైదులు గారి సోదరి జయ గారి పెళ్లి రోజు సందర్భంలో ఈరోజు ఇక్కడికి వచ్చారు. అమ్మ 33 సంవత్సరాల పెళ్లి రోజు. మరి ఈ పెళ్లి రోజు సందర్భంలో శుభాకాంక్షలు మరి అమ్మ యొక్క శుభ ఆశీస్సులతో మరి ఈరోజు దాతృత్వం వహించినందుకు చాలా సంతోషము. మరి ఇదే విధంగానే ఈ రోజున మిర్యాలగూడల పట్టణంలో ఉన్నటువంటి లైనిజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మరి పెద్దలే కాదు, లయన్స్ క్లబ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వేదికను ఉపయోగించుకోవాలని కోరుకుంటూ ఈరోజు 28 రోజుల నుంచి సాగుతూ ఉంది. ప్రతి ఒక్కరూ గమనించి ఈ వేదికను ఉపయోగిస్తూ వేదిక మీదకి వచ్చి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ చూసి దాతృత్వాన్ని వహించడానికి రావాల్సిందిగా కోరుతూ ఈరోజు దాతృత్వం ఇచ్చిన వారు శ్రీమతి శ్రీ జయ కోలశైలి గారి పెళ్లి రోజు సందర్భంగా జెర్సీ గారు దాతృత్వం ఇచ్చారు. వారికి నిండా నూరేళ్ళు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని కోరుతూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం దిగ్విజయం కావడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా సహకరిస్తే అద్భుతంగా చేయవచ్చు. అలాగే ప్రతి పెళ్లి రోజు, పుట్టినరోజులు, ఇలాగే ఏదైనా గుర్తుంచుకునే రోజులు గట్రా ఇక్కడ చేసుకున్నట్టుంటే నలుగురికి ఆకలించిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఏంటంటే మీరందరూ కూడా సహకరించి ఇంతమందికి కడుపు నిండా భోజనం పెడతాను అనే సంతోషం మీ వేదికను వచ్చి ఒకసారి చూసి రానోళ్ళు కూడా ఇన్స్పైర్ అయితే చాలా బాగుంటుంది. ఈరోజు 28వ రోజు చేరింది. ఈరోజు మనకు దాతృత్వం వహించినటువంటి శ్రీ కోల సైదులు గారు మరి జయ దంపతులు వారి పెళ్లి రోజు సందర్భంగా ఇక్కడ మనకు దాతృత్వం వహించడం జరిగింది. మరి అదే కాకుండా వారు జోన్ చైర్పర్సన్గా మనం చేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఉదయం యోగా సభ్యులందరికీ కూడా గుమ్మడి జ్యూసు, నువ్వుల లడ్లు కూడా అక్కడ పంచడం జరిగింది. మరి ఇదే కార్యక్రమం కాదండి, మరి ఇంకా వేరే కార్యక్రమాలు చాలా ఉన్నాయి. మరి ఆయన జోన్ చైర్పర్సన్ అయితే కాకుండా మరి ఒక ఆర్సీగా, ఒక క్యాబినెట్ మెంబర్గా, ఒక గవర్నర్గా ఆ స్థాయికి మరి చేరుకోవాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఆయన చేసేటువంటి కార్యక్రమాలు 1-2 కాదు, మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఎందుకంటే ఎన్నో సంఘాలలో కానీ ఎన్నో సేవా కార్యక్రమాల్లో కానీ ఆయన పాల్గొంటూ మరి ఇతరులను కూడా ప్రోత్సహిస్తూ మరి ఎంతో అభివృద్ధి చెందుతూ మరి ఆయనకి ఆ భగవంతుడు నిండా నూరేళ్ళు ఆయురారోగ్యాలు కలగజేయాలని కోరుకుంటూ ఈరోజు అన్నయ్య గారి పెళ్లి రోజు. మరి ఇలాంటి పెళ్లి రోజులు మన వాళ్ళందరూ చెప్పినట్టుగా నిండు నూరేళ్ళు అష్టైశ్వర్యాలు 100 పెళ్లి రోజులు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాగనే దినదినం అభివృద్ధి చెందుకుంటూ మరి మాలాంటి వాళ్ళందరికీ కూడా మార్గదర్శకంగా ఉండుకుంటూ మంచి కార్యక్రమాల్లో పాల్గొనాలి. దాంట్లో మేము కూడా మా వంతు సహాయ సహకారాలు చేస్తాం. అన్నయ్య మీరు చల్లగా ఉండాలి, మీ కుటుంబం కూడా చల్లగా ఉండాలని చెప్పేసి భగవంతుడిని కోరుకుంటూ మరి అదేవిధంగా మనం గవర్నమెంట్ హాస్పిటల్ని ఒక వేదిక చేసుకొని మరి నిరుపేదలైన వాళ్ళకి ఉదయం పూట అల్పాహారం అందిస్తున్నాం. మరి అది 1 రోజు 2 రోజులు కాదు, దరిదాపుగా 3 సంవత్సరాల నుంచి కూడా మీ అందరి సహాయ సహకారాలు ఉన్నాయి. దాంట్లో మనం అందరూ ఉన్నాం. ఇదే విధంగా నిరంతరం చేసుకుంటూ పోవాలని చెప్పేసి మరి భగవంతుడు మనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మానవ జన్మ అనేది ఒకేసారి వస్తుంది. ఈ ఒక్కసారి అవకాశాన్ని కూడా ప్రతి ఒక్కరిని కూడా వినియోగించుకొని మంచి కార్యక్రమాలకి మనం పాల్పడాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. లాంగ్ లీవ్.